జగిత్యాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందా? మాస్టర్ ప్లాన్ 2041 రెడీ అయిపోయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జగిత్యాల డెవలప్మెంట్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమైపోయింది. 2041 అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేశారట. దీంతో జగిత్యాల రూపురేఖలు మారిపోనున్నాయి. జగిత్యాల బల్దియా మాస్టర్ ప్లాన్ గురించి మరిన్ని విషయాలు ఈశ్వరిలో. జగిత్యాల బల్దియా మాస్టర్ ప్లాన్ కదలిక వచ్చింది. పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలను మెప్పించేలా బల్దియా ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. 2 ఏండ్ల కింద గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రూపొందించగా సాగు భూములు కోల్పోతున్నామని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బల్దియా పాలకవర్గం తీర్మానం చేసి మాస్టర్ ప్లాన్ను రద్దు చేశారు. దీంతో 1989లో రూపొందించిన మాస్టర్ ప్లానే అమలు చేస్తున్నారు. తాజాగా బల్దియా ఆఫీసర్లు వ్యవసాయేతర భూములను గుర్తించే పనిలో పడ్డారు. గత సర్కార్ హయాంలో 2022 మార్చి 8న జగిత్యాల బల్దియా పాలకవర్గం మాస్టర్ ప్లాన్ 2041 కోసం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది. మాస్టర్ ప్లాన్ను ఆమోదిస్తూ ప్రభుత్వం అదే ఏడాది డిసెంబర్లో జీవో 238 ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్లాన్లో నర్సింగాపూర్, మోతే, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హుస్నాబాద్ గ్రామాల పరిధిలో సాగు భూముల్లో రిక్రియేషన్, పబ్లిక్, సెమీ పబ్లిక్, ఇండస్ట్రియల్ వంటి జోన్లు కేటాయించారు. దీంతో రైతులు నిరసనలకు దిగారు. ఆందోళనలు తీవ్రం కావడంతో మాస్టర్ ప్లాన్ 2041ని రద్దు చేశారు. ఈ భూముల్లో కాకుండా ఇండస్ట్రియల్, రిక్రియేషన్ జోన్లుగా కేటాయిస్తే రైతులు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని బల్దియా ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ మేరకు సాగు భూములను మినహాయిస్తూ కొత్త మాస్టర్ ప్లాన్ పనిలో ఆఫీసర్లు ఉన్నారు. జగిత్యాల బల్దియా పరిధిలో ఇప్పటికీ 1989లో రూపొందించిన మాస్టర్ ప్లానే అమలవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందాక పెరిగిన జనాభా, నివాసాలతో బల్దియాలో ఇరుకు రోడ్లు, కంపు కొట్టే డ్రైనేజీలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బల్దియా పరిధిలో 40,000కు పైగా ఇండ్లు, 1,00,000కు పైగా జనాభా ఉంది. బల్దియాలో పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను విలీనం చేయాల్సి ఉండగా శివారు ప్రాంతాల్లోని సర్వే నెంబర్లను మాత్రమే విలీనం చేశారు. ఇక ఇదిలా ఉండగా దీంతో థరూర్, మోతే జీపీలో పర్మిషన్లు పొందుతూ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు బల్దియా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే పరిసర గ్రామాలను కాకుండా 2 కిలోమీటర్ల దూరంలో జీపీలను కలపడంతో మాస్టర్ ప్లాన్ ముక్కలుగా కనిపిస్తూ సర్వేల్లో ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. మాస్టర్ ప్లాన్ అమలైతే రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ కంట్రోల్, పార్కింగ్, ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ల గుర్తింపు వంటి పనులతో జగిత్యాల అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి చెందుతుందో చూడాలి.